'కోకో' 1 అవర్ 59 మినిట్స్ రన్ టైమ్‌తో 2021లో మలయాళంలో రిలీజ్ అయ్యి, ఆల్రెడీ మలయాళంలో ప్రైమ్ వీడియోలోను, హిందీలో యూట్యూబ్‌లోను స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాని ఈటీవీ విన్ ఇప్పుడు తెలుగులో స్ట్రీమ్ చేస్తుంది. ఇక చూశాక నాకైతే మొదటి 20 మినిట్స్ పర్లేదన్నట్టుగా డెవలప్ అయ్యి, అక్కడి నుండి ఇంటర్వెల్ వరకు స్లోగా వెళ్ళి, ఇక అక్కడి నుండి సినిమా అయ్యేంత వరకు బోరింగ్‌గా వెళ్ళిందండి. నాకైతే ఏం నచ్చలేదు. అప్పుడెప్పుడో చాలా ఏళ్ల క్రితం వచ్చిన గోల్కొండ హై స్కూల్ స్టైల్‌లో స్టార్ట్ అయింది. బట్ మనం చూసిన ఎన్నెన్నో స్పోర్ట్స్ డ్రామాస్ లైక్ గోల్కొండ హై స్కూల్, శైలజా కృష్ణమూర్తి, రీసెంట్‌గా వచ్చిన హిందీ ఫిల్మ్ 'గోమర్', 'మైదాన్', 'జెర్సీ', తమిళ్లో ఫ్యూ మంత్స్ బ్యాక్ వచ్చిన 'బ్లూ స్టార్', 'భీమిలి కబడ్డీ జట్టు', 'సార్పట్ పరంపరాయ్' వీటిలో జస్ట్ 20-30% ఉంటుందంతే ఈ 'కోకో' సినిమా. జస్ట్ 'కోకో' అని ఇప్పటి వరకు తీయని స్పోర్ట్ బ్యాక్‌డ్రాప్ అంతే. ఇది నా ఒపీనియన్. మీకెలా అనిపించిందో కమెంట్స్‌లో చెప్పండి. ఇంకా డీటెయిల్డ్‌గా ముందు చెప్తా. కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు హెల్ప్ అవుతుంది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, స్కూల్లో కొత్తగా జాయిన్ అవ్వడానికి వచ్చిన టీచర్కి అలియాస్ రజిషా విజయన్ గారికి అక్కడి స్టూడెంట్స్ని ఖోఖో స్పోర్ట్కి ట్రైన్ చేసే సిచ్యువేషన్ వస్తుంది. అసలు ట్రైన్ చేయగలిగారా లేదా, ఆమె గతం ఏంటి, చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ అయితే సినిమాటోగ్రఫీ, స్టార్టింగ్ సీన్స్ డెవలప్మెంట్, రజిషా విజయన్ గారి యాక్టింగ్ నా వరకు ఇంతే అనిపించింది ప్లస్ పాయింట్స్. ఇక మైనస్ల విషయానికి వస్తే నథింగ్ ఇంట్రెస్టింగ్ గైస్. టైటిల్ 'కోకో' అని పెట్టారు, కానీ ఆ స్పోర్ట్ చుట్టూ వచ్చే ఒక్క సీన్ కూడా ఎగ్జిక్యూషన్ ఎలా ఉందన్నది పక్కన పెడితే అస్సలు ఎక్కడ ఇంట్రెస్ట్ని కలిగించలేదు. గేమ్లో అపోనెంట్స్ కూడా ఎలా ఆడతారంటే, వీళ్ళు గెలిచినట్టు సీన్ చూపించాలి, సో మీరు మెల్లగా పరిగెట్టండి, వాళ్ళు ఫాస్ట్గా వచ్చి మిమ్మల్ని ముట్టుకున్నట్టు చూపిస్తాం. ఈ సెట్టింగ్ అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆట ఆడినప్పుడు ఆడేవాళ్ళు సీరియస్నెస్ కనబడదు, అపోనెంట్స్లో భయం కనబడదు. ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళే సీరియస్గా తీసుకోకపోతే ఇక చూసే ఆడియన్స్ ఎందుకు సీరియస్గా తీసుకోవాలన్నట్టుంటుంది. అసలు 'కోకో' అని టైటిల్ పెట్టి సరైన గేమ్ సీన్స్ లేకుండా ఇది తప్ప అన్నీ చూపెడతారు. ప్రతిదీ ఎమోషనల్గా చూపించడానికి ట్రై చేస్తారు. అదంతా బలవంతంగానే మెలో డ్రామాలానే ఉంది. మమితా బైజు గారిని గుర్తుపట్టలేరు, అసలు ప్రేమలో హీరోయినేనా అని. అలా ఉన్నారు ఇందులో. ఏదో ఉన్నది ఒక్క ప్లేయర్నే అన్నట్టు అన్ని సీన్స్ తన మీదనే రాశారు. అలా స్కోప్ లేకపోయినా ఏదో ఒకటి చేసి మళ్ళీ సీన్ని తిన దగ్గరికే తీసుకొస్తారు. నాకు డౌటు, 1.5 hours స్కిప్పింగ్ అండ్ రన్నింగ్ చేస్తే 1.5 kg తగ్గిపోతారా? సినిమాలో అలానే చూపించారు. తెలియక అడుగుతున్నా అంతే. మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్స్లో చెప్పండి. అంత సిన్సియర్ అండ్ మంచిగా ఉండే ప్రిన్సిపల్ సడన్గా అలా ఎలా మాట్లాడతాడో తెలియదు. సడన్గా సాంగ్స్ వస్తాయి, ఎందుకో తెలియదు. ఇంటర్వెల్ వరకు ఖోఖో ఆట కోసం ఉంటే, ఇంటర్వెల్ తర్వాత ఒక ఖోఖో కాంపిటీషన్లో గెలిచేస్తారు. ఆ తర్వాత అంతా స్టూడెంట్ టీచర్ రిలేషన్ని బిల్డ్ చేద్దాం అనే ప్రాసెస్లో బోర్ కొట్టించారు. క్లైమాక్స్ కూడా సై సినిమా క్లైమాక్స్ మోటివేషన్ సీన్కి స్పూఫ్లా ఉంది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ఎప్పుడో వచ్చిన సుమంత్ గారి గోల్కొండ హై స్కూల్ సినిమాని మళ్ళీ ఇప్పుడు చూసినా నాకైతే బాగుందని అనిపిస్తుంది. బట్ ఈ మూవీ నాకైతే నచ్చలేదండి. అంతా ఆర్టిఫిషియల్గానే అనిపించింది. నెయితర్ ఎంటర్టైనింగ్ నార్ ఇన్స్పైరింగ్. దీనికి రేటింగ్ వచ్చేసి, ఇది నా ఒపీనియన్, 2.25/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.